ఈ ఉదయకాల సమయంలో మనం క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మనం ఎలాగునా అభివృద్ధి చెందగలం అనే అంశం మీద ఈ పూట కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటున్నాను. కొరింథీ రాసిన పత్రికలో నుంచి 2వ కొరింథీ పత్రిక, మరి ఈ యొక్క 13 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నానమాట. అయితే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, అన్ని క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 14వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై యుందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొనుచున్నారు. ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక అంతా కూడా పౌలు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా సరిదిద్ది 2వ పత్రిక రాసేటప్పటికి వారు ఎంత అభివృద్ధి పొందారో వారిని ప్రశంసిస్తూ వారి విషయమై పౌలు కొన్ని విషయాలు, కొన్ని సంగతులు రాశారు. వారు చాలా అభివృద్ధి పొందారు. చాలా విషయాల్లో వారు మరి ఎంతగానో అభివృద్ధి పొందారు. వారు మొదటి కొరింథీ పత్రికలో అన్ని కూడా వాళ్ళ లోపాలను జ్ఞాపకం చేస్తే, 2వ పత్రికలో వారిని ప్రశంసిస్తూ రాశాడు. వారి అభివృద్ధిని మరి గురించి మాట్లాడుతూ పౌలు రాసినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ వారి అతిశయ కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తాం 12వ వచనంలో, మా అతిశయ కారణం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపతోనూ అనుసరించి లోకములో నడుచుకుంటామనియు, విశేషముగా మీ ఎడల నడుచుకుంటామనియు మా మనసాక్షిని సాక్ష్యమిచ్చుటయే అంటాడు పౌలు. ఇక్కడ మనం చూస్తున్నాము, పరిశుద్ధతతో కూడిందిగా ఉండాలి మన అతిశయం, నిష్కాపట్యంతో కూడిందిగా ఉండాలి. మూడవది, దేవుని కృపతో నిండుకున్నదిగా మన అతిశయం అనేది ఉండాలి. లోకంలో మనం వేటి పడితే వాటి యందు మనం అతిశయించడానికి వీలు లేదు. మనం లోక సంబంధంగా అతిశయించడానికి వీలు లేదు అన్నమాట. చాలాసార్లు మరి ప్రభువులో ఎంతగానో సేవ చేస్తూ ఉంటారు చాలా విషయాల్లో, కానీ వారి అతిశయం శరీర సంబంధమైనటువంటి వాటి మీద మేము బాగా వాక్యం చెప్పగలం, బాగా పాడగలం, బాగా పరిచర్య చేయగలం, మా సంఘంలో దాదాపు 800 మంది 900 మంది వస్తున్నారు, ఇది కాదు అతిశయం అన్నమాట. మన అతిశయం అంతా కూడా పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపను అనుసరించిందిగా ఉండాలి. మనం ఏదైనా అతిశయించేది ఏదైనా ఉంటే, అటు కాకుండా మనం లోకరీతిగా మనం అతిశయించితే అది దేవునికి మహిమ రాదు. ఒకవేళ మనకేమన్నా అది నీకు ఆనందమేమని అనిపించేమో కానీ ప్రభువులో అది దేనికి పనికొచ్చే అతిశయం అనేది కాదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. రెండో విషయం 23-24 వచనాలు, మొదటి అధ్యాయంలోనే, మీ యందు కనికరమును కలిగి ఉన్నందున నేను మరలా కొరింథీకి రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెడుతున్నాను. మీ విశ్వాసం మీద మేము ప్రభువులు అని ఎలాగో చెప్పట్లేదు, కానీ మీ అందరి ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు విశ్వాసం అనేటువంటిది చూస్తున్నాడు. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులు విశ్వాసం నందు నిలకడగా ఉన్నట్లుగాను చూస్తున్నారు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఎలాగో చెప్పట్లేదు అని అంటాడు అన్నమాట. కాబట్టి రెండవది, వారి జీవితంలో ఏం చూస్తున్నాడు అంటే, నిష్కపటమైన విశ్వాసాన్ని, మరి ఆనందకరమైన విశ్వాసాన్ని, మరి నిలకడగా ఉంచే విశ్వాసాన్ని, వారిని నిలకడగా ఉంచేటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని
పౌలు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం మనకు దేనికి కావాలి అంటే విశ్వాసము ద్వారానే మనం అన్నీ చేయగలం. ఏదైనా చేయాలంటే విశ్వాసం లేకుండా మనం ఏం చేయలేము. విశ్వాసం మనం ఏం చేస్తుందంటే సిగ్గుపడకుండా చేస్తుంది. ఒకనొక సమయంలో మనం సిగ్గుపడకుండా మనల్ని ధైర్యంగా నిలబెట్టగలిగేటువంటిది ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఆ విషయాన్ని మనం చూడవచ్చు మనం. కాబట్టి మనల్ని సిగ్గుపడకుండా ప్రభు ఎదుట ధైర్యవంతులుగా నిలబెట్టగలిగే శక్తి గలది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం అన్నమాట. ప్రభు కూడా ఆయన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒక్కొక్క పట్టణం కాడికి వెళ్ళినప్పుడు వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏం చేయలేకపోయాడంట ప్రభు. వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడినని దేవుని వాక్యంలో రాయబడింది అన్నమాట. కాబట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి మరి ప్రభు అక్కడ ఏం చేయలేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం అనేది అన్నిటికీ అది బలమైనటువంటిది అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఒకటి అతిశయాన్ని వారిలో చూశారు, ఆత్మీయమైన అతిశయం అది. రెండవది విశ్వాసమును చూశారు. మూడవదిగా ఏం చూస్తున్నాడు వాళ్ళు అంటే ఏం చూస్తున్నాడంటే చూద్దామన్నమాట. 8వ అధ్యాయము 2వ కొరింథీ 8వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. 8వ వాక్యాన్ని చదువుతాం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీరు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపబడవాలని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ దేవుడి ప్రేమ, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే దాని వెనకాల ప్రేమ ఉంది అన్నమాట. ప్రేమ ఉంది. అలాగనే ఈ కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులలో ఉన్నటువంటి 3వ కారణము అన్నమాట. మూడవ మార్పు ఏంటంటే ఇక్కడ ప్రేమ అన్నమాట. ఈ కుటుంబంలో మనం చూస్తున్నాము, కొరింథీ కుటుంబంలో మనం చూసేది ఏంటంటే ప్రేమ ఉందన్నమాట. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో. కొన్ని ప్రేమలు ఉంటాయి, దొంగ ప్రేమలు అన్నమాట. ఆ ప్రేమలు అంతగా ఉపయోగపడవు. నటిస్తారు, ప్రేమించినట్లుగా పలకిస్తుంటారు, వాళ్ళ నవ్వులో ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తారు, ప్రేమిస్తున్నట్టుగా ఏదో చెప్తుంటారు అన్నమాట. ఇవన్నీ అట్లా ఉండకూడదు. అలాంటి ప్రేమలు మనకు ఉండకూడదు. మన ప్రేమ ఎంత యథార్థమైనదిగా ఉండాలో అనేది ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు అన్నమాట. పౌలు వారిలో ఉన్న ప్రేమను చూశాడు. ఏ ప్రేమను చూశాడు అంటే యథార్థమైన ప్రేమను చూశాడు. దేవుడి ప్రేమ కూడా యథార్థమైనది అన్నమాట. ఎందుకంటే రుజువుపరచబడింది. శిలువలో ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి రుజువుగా తన ప్రాణం పెట్టి క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు యేసుప్రభువారు. కాబట్టి లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే దేవుని ప్రేమ ఎంత యథార్థమైనదో అనేది దేవుడు బయలుపరిచాడు, అక్కడ రుజువు చేసి చూపించాడు అది. కాబట్టి మనం కూడా యథార్థమైన ప్రేమ ఉండాలి. దొంగ ప్రేమలు అనేవి ఉండకూడదు మనకి. కాబట్టి క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అంటేనే అది అన్నమాట. యథార్థమైన ప్రేమ ఉండాలి, నటించే ప్రేమలు ఉండకూడదు మనకి అన్నమాట. కాబట్టి అందుకని మూడవది వాళ్ళలో పౌలు కొరింథీ సంఘములో వారు ప్రేమతో, నిజమైన ప్రేమతో వారు ఉండటం అనేది పౌలు చూశాడు. నాలుగవదిగా మనం చూద్దాము. 9వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 9వ అధ్యాయం 3వ వచనంలో సరే 1 నుంచి చదువుతా. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను కూర్చిన మీ పేర వ్రాయనక్కర్లేదు, అగత్యం లేదు. మీరు మా మనస్సును సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉందని చెప్పి నేను మిమ్మల్ని గురించి మసిదోనియా గురించి
అతిశయపడుతున్నాను, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడుతుంది అన్నమాట. మీ ఆసక్తిని చూసి అనేకులు ఎవరు ప్రేరేపించబడ్డారు. ఏంటి వీళ్ళ ఆసక్తి అనంటే దేవుని పని చేయటంలో. అందుకని పైన పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీకు రాయనక్కర్లేదు, మనం పరిశుద్ధులు అయిపోయాం కదా, వేరే వాళ్ళతో మనకెందుకు అని అనుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చారు మరి? మనం పరిశుద్ధతలోకి వచ్చినటువంటి మనం ఇతరులు పరిచర్య చేయాలా, ఇతరులు కూడా ఈ స్థితిలోకి రావాలి, ఇతరులు కూడా మరి ఇలాగ అభివృద్ధి పొందాలి, ఇతరులు కూడా మేలు పొందాలి, ఇతరులకు కూడా ఈ పరిచర్యలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి అని వారు కొరింథీలో ఉన్నవారు అనుకొని మరి వారికి దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలలోకి వెళ్ళి పరిశుద్ధుల కొరకైనా పరిచర్య చేయడం అనేది వారు ఆరంభించినట్లుగా మనం అక్కడ చూస్తున్నామన్నమాట. కాబట్టి దీన్ని పౌలు ఏమన్నాడు? మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడేది. చూసావా, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. మనలో ఉన్న ఆసక్తి మనతోనే చచ్చిపోకూడదు, అది ఇతరులకు కూడా పుట్టాలి, అది ఇతరులకు కూడా తీసుకొని రావాలి మనం. అంతేగాని నా మట్టుకు నేను బతుకుతున్నాను, ఇది నాతోనే కావాలి, నేనే అనుభవించాలి, నేనే తినాలి, నేనే ఉండాలి అని చెప్పేసి అని అనుకోవటం చాలా తప్పు. ఈ రోజున విశ్వాసుల్లో ఈ చెడ్డ లక్షణం అనేది ఏలుబడి చేస్తుంది ఈ రోజున. కాబట్టి వారి మట్టికి వారు అనుకుంటున్నారు, వారి మట్టికి మా కుటుంబం మట్టికి మేము ఉంటే సార్లే, ఒకరితో మాకెందుకు అని చెప్పేసి అనుకుంటున్నామన్నమాట. క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అంటే అది కాదు. మనం కుటుంబంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఇతరులు కూడా ప్రేరేపించాలి, ఇతరులు కూడా ప్రేరేపణలోకి తీసుకురావాలా. అయితే పౌలు వాళ్ళు చూసినదే, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడేది. వాళ్ళు ఆసక్తిని చూడగలుగుతూ వచ్చాడు. ఏం ఆసక్తి అంటే పరిచర్యను గురించినటువంటి ఆసక్తి. మరి పరిచర్యను గురించినటువంటి ఆసక్తిని వారు పౌలు అన్నమాట. ఒకటి, ఆ సంఘంలో అతిశయాన్ని చూడగలిగాడు, ఆత్మీయమైన అతిశయాన్ని. వారు ఆ సంఘములో నిజమైనటువంటి విశ్వాసాన్ని చూడగలుగుతూ వచ్చాడు, నిలకడైనటువంటి విశ్వాసాన్ని చూడగలుగుతూ వచ్చాడు. మూడవది, మరి వాళ్ళు ఎంత ప్రేమ ఉందో, వాళ్ళ ప్రేమ ఎంత యథార్థమైనదో చూడగలుగుతూ వచ్చాడు. నాలుగవదిగా, వారిలో ఉన్నటువంటి ఆసక్తి అనేది ఎంత యథార్థమైనదో, ఎంత మరి ఆ ఆసక్తి వాళ్ళలో ఎంత ఆసక్తి ఉందో, వాళ్ళ ఆసక్తిని బట్టి ఎంతమంది ప్రేరేపించబడుతూ వచ్చారో ఇవన్నీ కూడా పౌలు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నామన్నమాట. ఇకపోతే ఐదవదిగా చూస్తే, కావున లోగడ ఇచ్చితమని మీరు చెప్పిన ధర్మమును పిసినతనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు ఇక్కడ ఒక ధర్మాన్ని, వాళ్ళు ఒక ధర్మం ఉందంట, మీరు చెప్పిన ధర్మము అని అంటాడు ఇక్కడ. అంటే వాళ్ళు ఒక ధర్మం ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ఏంటి అంటే మరి వారిలో ఉన్నటువంటి పేదలు ధనికులు అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారి కోసం అనేటువంటి ఒక ధర్మం అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వారిని సంరక్షించటం, పోషించటము అనేటువంటిది మనం అక్కడ చూస్తున్నాం అక్కడ ఈ విషయాన్ని. కాబట్టి ఒక ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. వాళ్ళు ఒక ధర్మముల కింద, ధర్మ క్రమశిక్షణ కింద, ధర్మం అంటే ఏంటో కాదు, వాళ్ళ ఒక క్రమంలో వారు ఒక విధమైనటువంటి క్రమంలో అందరూ పాటించే విధానంలో, అందరూ దాన్ని అనుసరించే విధానంలో ఒక క్రమాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రమం ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతున్నట్లుగా మనం కూడా చూస్తున్నాం అన్నమాట. ఇది క్రీస్తు కేంద్రీకృత కుటుంబానికి ఇది సాధ్యం, కానీ వేరే వాళ్ళు ఈ పని చేయలేరు, ఇవన్నీ చేయలేరు అన్నమాట. చాలాసార్లు దేవునికి రావాల్సినవి దేవునికి చెందనీకోకుండా వారే వాడేసేసుకుంటారు. దేవుని పరిచర్య కోసం అనేది మనం ఒక విధమైనటువంటి దేవునికి అది నచ్చిన విధానంలో ఒక కానుకలు చేసి దేవునికి సమర్పించుకోవాలి. అది దేవుని పరిచర్య కొరకే వాడబడటానికి మనం దాన్ని ఉపయోగించాలి. దాన్ని మనం ముట్టరాదు, మనం ముట్టుకోకూడదు అది. కాబట్టి ఈ రోజున ఏమైంది అంటే, ఈ రోజున మరి మనం వాటిని కూడా మనం
దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి ప్రజలంగా మనం తయారైపోతూ ఉన్నాం ఈ రోజున. కాబట్టి ఈ ధర్మాన్ని వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా వారు మరి దేవునికి తీయవలసినటువంటి ఆ పరిచర్య నిమిత్తమై వారు ఎంతైతే ఇవ్వాలో వాటిని ఇచ్చారన్నమాట. అందుకన్నాడు ఇక్కడ, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యములను చేయుటకును దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింపచేయగలడు. ఇందును గూర్చి విషయమున అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిల్చును. చూసేవా, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములోనూ అన్నమాట. కాబట్టి ఈ రీతిగా వారు సౌఖ్యంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉండలాగా దేవుడు వారిని ఇక్కడ సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మీ నీతి ఫలమును ఇక్కడ చూస్తాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్యం భాగ్యవంతులగునట్లుగా మీ నీతి ఫలములు అభివృద్ధి పొందును. ఇట్టి ఔదార్యం గలవారు మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారు. ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులు నీతి ఫలములు వృద్ధి పొందించుదును అంటాడు ఇక్కడ. కాబట్టి నీతి ఫలముల్లో ఉంటూ వచ్చారు వాళ్ళు. నీతి సంబంధమైనటువంటి ఇవేమో అవి చేసుకుంటూ నీతి కార్యాలలో, నీతి ఫలములలో వాళ్ళు జీవిస్తున్నట్లుగా పౌలు చూడగలుగుతూ వచ్చాడు. ఈ రోజున చూస్తే ఎక్కడ చూసిన అవినీతి, ఎక్కడ చూసిన దుర్నీతి, ఎక్కడ చూసినా స్వనీతి మనం చూస్తున్నాం. కానీ పౌలు వాళ్ళలో ఏం చూశాడంటే మీ నీతి ఫలములు వృద్ధి పొందించును చూసా అనేటువంటి విషయాన్ని చూస్తూ వచ్చాడు. కాబట్టి వారి నీతి ఫలాల్లో వారు జీవిస్తున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. నీతి ఫలముల్లో వారు జ్ఞాపకం పొందుతున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. తర్వాత వారు ఇంకా ఎంతగా ఎదిగారంటే 10వ అధ్యాయము 6వ వచనం చూస్తాం. 10వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడు అంటే మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకును ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము అని అంటాడు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళల్లో పౌలు చూస్తున్నటువంటి మరొక శ్రేష్టమైన గుణలక్షణం ఏంటంటే మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు అని అంటాడు. వాళ్ళు అంతకు ముందు విధేయులు కాలేదు. నేను క్రీస్తు వాడను, నేను పౌలు వాడను, నేను కేంప వాడను, నేను వారికి సంబంధించిన వాడిని అని చెప్పేసి వాళ్ళు భేదాల అభిప్రాయాలు వచ్చినాయి. వాళ్ళు వరాలు తలాంతులు ఉండే కానీ ఫలాలు లేకుండా జీవించారు. మరి దాదాపు పౌలు మీదే రియాక్ట్ అయ్యారు వాళ్ళు. పౌలు మీదకి చాలా విషయాల్లో రియాక్ట్ అయినట్టుగా మనం చూస్తూ వచ్చాం. మొదటి అధ్యాయం చూస్తాం అవన్నీ కూడా. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి 10వ వచనంలోకి వచ్చేపాటికి మీరు సంపూర్ణ విధేయత కనపరచబడినట్లు అనమాట. విధేయత కనపరుస్తున్నారట. అది శ్రేష్టమైన గుణలక్షణం. ఇది కావాలి. ఎందుకు మనం దేవుని సంబంధంగా ఆత్మీయంగా ఒకరికొకరము విధేయులంగా ఉండాలి. మనం విధేయులంగా ఉండాలి మనం చెప్పండి మరి. ఎందుకంటే సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము అని అంటాడు అనమాట. లోకములో ఆత్మ సంబంధమైనటువంటి వాటికి మనం విధేయత చూపించకపోతే అవిధేయులంగా ఉంటే ఆ అవిధేయతకు రేపు దేవుడు శిక్ష వేయబోతున్నాడు. అవిధేయతకు అన్నమాట. కాబట్టి నా అవిధేయతగా ఉండకుండా మనం చూసుకోవాలి. మనం ఎక్కడ అవిధేయులైపోతున్నామో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఒక పని కొరకై ఉద్దేశించబడినప్పుడు దేవుడు మనల్ని ఏ విధానాలను కొనసాగాలని ఉద్దేశిస్తున్నాడో ఆ విధానాలకు మనం లోబడకపోతే రేపు మనం ఆ అవిధేయతకు రేపు శిక్ష పడింది. రేపు అప్పుడు ఆ దినాన మనం
చాలా చాలా ఇదైపోవాల్సి వచ్చింది అన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, అవిధేయత చూపించిన ప్రజలు ఏమైపోయారు అనేది మనం చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వారు బయలుదేరి బయటకు వచ్చినప్పుడు చాలాసార్లు అవిధేయత చూపించారు, నష్టపోయారు, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, కానాన్లో కూడా ప్రవేశించలేకపోయినారు. వారి అవిధేయతకు శిక్ష పడింది అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో ఈ విధానాల్లో మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకోకపోతే మనం ఎంతగానో నష్టపడతామనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారంగా ఉన్నామన్నమాట. కాబట్టి మన అవిధేయత ఏమై ఉన్నదో అనేది చాలా జాగ్రత్తగా మనం పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. అది 7వది అన్నమాట. ఇక 8వదిగా మనం, అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 8వది మనం చూద్దాం. 12వ అధ్యాయంలో నుంచి 19వ వచనం చదువుదాం. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకుంటున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. వారు క్షేమాభివృద్ధి పొందాలని. కాబట్టి క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మనం ఏం చేయాలంటే ఒకరికొకరు ఏం పొందాలి? క్షేమాభివృద్ధి పొందాలి. ఒకరి క్షేమాన్ని ఒకరు చూసుకోవాలి. క్షేమంలో మనం ఎదుగుతున్నామా లేదా, క్షేమాన్ని మనం వెంబడిస్తున్నామా లేదా, ఆ క్షేమంలో మనం నిలబడుతున్నామా లేదా అనేది ఒకరికొకరు మనం చూసుకోవాలి. కాబట్టి క్షేమం విషయంలో విచారం చేసుకోకుండా మనం ఉండకూడదు అన్నమాట. నేను మన వెంకటయ్య బ్రదరు దర్శించారు. దర్శలో మీటింగ్ ఉందని ప్రార్థన చేయండి అని అన్నాడు వెంకటయ్య అన్న. అయితే నేను దర్శలో నేను అనుకున్నాను, నేను వచ్చే మీటింగ్కే ఊళ్ళో అనుకున్నాను నేను. సర్లే అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే బ్రదరు అదే మీటింగ్కి వచ్చాడు. అయితే ఆల్రెడీ నాకంటే ముందు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అన్న నేను కొంచెం నిన్ను చూడాలా, నీతో మాట్లాడాలి మరి అని అంటే, నేను సరే బ్రదర్ వస్తానన్నాడు. మళ్ళీ ఏమన్నాడు కానీ ఇంకోసారి కలుద్దాంలే అని చెప్పేసి అనుకున్నాడు. నేను ప్రభుదాసుని అనుకోను, ఆయన ఏ దాసు అనుకున్నాడు. లాయర్ కదా, కొంచెం స్పీడ్ ఎక్కువ, లాయర్లకి కొంచెం స్పీడ్ ఎక్కువ. ఎవరు అనుకొని చెప్పేసి బ్రదర్ ఇంకోసారి కలుద్దాం, లేదు నేను వస్తాను అక్కడికి, నువ్వు ఉండు అని చెప్పాను. నేనే వస్తాను, నువ్వు అటు ఉండు అని చెప్పేసాను. నిలబెడితే నేను ఎంత ఎత్తున 6 అడుగుల 6 మూళ్ళ జానుల గొలియతలాగా నిలబడేపాటికి ఈడెవడో అనుకున్నాడు. టెన్షన్ పడిపోయాడు. ఫస్ట్ టెన్షన్ పడిపోయి ఎవరెవరు అన్నాడు. అదే నా సీసీఎంలో మనం అందరం గ్రూప్గా కలుసుకొని ప్రార్థన చేసుకుంటాం కదా, ఆ ప్రభుదాసునే నేను అంటే అప్పుడు లేచి వచ్చింది ప్రాణం. ఇక మేమిద్దరం ఒకరినొకరు వాటేసుకొని ఒకరు సంతోషంగా ఫోటోలు దిగి ఒకరి క్షేమాలు ఒకరు యోగక్షేమాలు మేము తెలుసుకుంటూ మాట్లాడుకుంటే అక్కడ క్షేమాభివృద్ధి పొందిందన్నమాట. క్షేమాభివృద్ధి అంటే నీతో నాకెందుకు, నాతో నీకెందుకు అనుకోవడానికి లేదు. మనం అందరం ఒకరికొకరు ఫోన్ చేసుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ప్రభు రాకడ సమీపంగా వస్తుంది. మనం నష్టపోతాం. సహవాసానికి వెలుపులుగా దూరంగా పోతే నాకెందుకులే అనుకుంటే అది క్షేమాభివృద్ధి కాదండి. అది నువ్వు క్షేమం పొందినప్పుడు ఇతరులను కూడా ఆ క్షేమంలోకి తీసుకురావాలి. ఒకరితో లోకస్తులు పలకరించుకుంటున్నారు సంతోషంగా, మనం పలకరించుకోవడానికి మనకేమి, మనం అందరం కూడా క్షేమాభివృద్ధిని మనం పొందాలి. చాలాసార్లు మనం పలకరించుకోవటం, మాట్లాడుకోవటం అనేటువంటి చాలా ఎడమైపోతూ ఉన్నాయి. క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అంటే అది కాదు. మనం ఒక కుటుంబంగా ఉన్నామంటే మనం పలకరించుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రార్థన విన్నపాలు తెలుసుకోవాలి. ఒకటి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దాంట్లో మనకి ఆ విధానాలు దేవుడు మనకి ఇస్తామంట. అందుకనే పౌలు కూడా ఇది అంటున్నాడు. ఏమన్నంటే మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను. ఎన్ని చెప్పాడు తెలుసు పౌలు? వారి క్షేమంగా ఉండాలని. మనం ఎలా ఉంటే ఇలా క్షేమంగా ఉంటాం, ఇలాగుంటే ఇది క్షేమంగా ఉంటామని చెప్పేసి అని దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు వాళ్ళకి చెబుతూ నేర్పిస్తూ వాళ్ళకి దగ్గరగా ఉండి, స్నేహితుడిగా ఉండి, సేవకుడిగా ఉండి, ఒక ప్రవక్తగా ఉండి, వాళ్ళకి ఒక దైవజనుడిగా ఉండి, ఒక ఆత్మీయుడిగా ఉండి ఎన్నో నేర్పిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మన జీవితాల్లో క్షేమాభివృద్ధి చాలా ఇంపార్టెంట్. నాకెందుకులే అని అనుకోవడానికి వీలు లేదు అనమాట. లేకపోతే 9వదిగా కూడా ఒక మాట చెప్తారన్నమాట.
2 కొరింథీ 13:9 2 కొరింథీ 13:9 మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే మేము ప్రార్థించుచున్నాము అన్నమాట. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించలేము. చూసావా పౌలులో ఉన్నటువంటి ఎంత మంచి ఆలోచన. మేమైనా బలహీనంగా కనపడతాం, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో బలహీనలకు కనపడకూడదు. మాకు మేము మీ ముఖాలు చూసినప్పుడు, మీ ముఖములు మేము చూస్తున్నప్పుడు మీరు బలవంతులుగా, శక్తివంతులుగా, మరి ఆత్మీయులుగా మీరు అందరికీ మీరు కనపడాలి. కొన్నిసార్లు మనం ఏదో పోగొట్టుకున్నట్లుగా అన్నమాట 20 ఎకరాలు పత్తి ఎత్తే 40 ఎకరాలు నష్టం వచ్చినట్టుగా కనపడతా ఉంటారు. పౌలు అలా కాదు. ఇక్కడ పౌలు చెబుతుంది ఏమంటాడంటే మేము బలహీనమైనా కానీ మీరు ఎక్కడ కూడా బలహీనులుగా మీరు కనపడకూడదు. కాబట్టి మీరు సంపూర్ణులు కావాలనియే అన్నమాట. లాస్ట్లో ఏంటంటే సంపూర్ణత కావాలన్నమాట. మీరు సంపూర్ణంగా అన్నిట్లో ఉన్నారు, అన్నిట్లో ఎదుగుతున్నారు అనే విషయాన్ని మేము చూడాలి అనేటువంటి. చూసారా, ఇన్ని రకాల ఆత్మీయ అభివృద్ధుల్లో వాళ్ళు ఎదుగుతుంటాం. దైవజనులు చూసి మీరు ఈ స్థితిలో ఉంటే మీరే మాకు బహుమానం, మీరే మాకు ఆనందం, మీ ద్వారానే మేము ఇలాగా చెప్పేసి అని అన్నమాట. కాబట్టి ఇలాంటి మన ప్రార్థనా సమావేశాలు, ఇలాగ మన సహవాసంగా కూడుకోవటం, ఒకరినొకరు కలుసుకోవటం ద్వారా, ఒకరి పరిచర్య ద్వారా ఒకరి ప్రార్థన ద్వారా ఒకరు ఇలాగ మనం కలిసి మనం చేయటం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో మేళ్ళు ఉన్నాయి, ఎన్నో సమకూర్పులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మన దేవుడు క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మనం అభివృద్ధి చేసి ఆయన మహిమ కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దేవుడు ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన కృప మనల మీద సమృద్ధిగా దయచేయనుగా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.